గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ 3 to 4 స్టోరీస్ చెప్తా మీకు. సింగనగర్లో ఇప్పటిదాకా నేను వీడియోస్లో పాజిటివ్స్ చూపించాను కాబట్టి నేను మా సొంత వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక 3-4 స్టోరీస్ చెప్తా స్ట్రైట్ అవే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టోరీ నెంబర్ 1. మా సిస్టరు డ్యాన్స్ టీచరు అయితే మా సిస్టర్ దగ్గరికి వచ్చే వన్ ఆఫ్ ద స్టూడెంట్ అమ్మాయి. సో చిన్నపిల్ల, వాళ్ళు ఉండేది కండ్రికలో. ఓకే, ఇప్పుడు ఈ వీడియో సింగనగర్ వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు కానీ చూస్తే వాళ్ళకి ఏరియాస్ అర్థమవుతాయి. ఎవరైతే ఈ వీడియో చూసేవాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నేమ్స్ మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లో చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటి అన్నది. సో వాళ్ళు ఉండేది కండ్రిక అని ఒక ఏరియాలో. అయితే సండే మార్నింగ్ 9:30, 10 ఈ మధ్యలో నీళ్ళు వచ్చేసాయి. సో విత్ ఇన్ నో టైం 1 hour గ్యాప్లో ఇక్కడ దాకా వచ్చేసాయి నీళ్ళు. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్, కరెంట్ లేదు. ఏం చేయాలో తెలియక చిన్న బాబు కూడా ఉన్నాడు, ఐ థింక్ 1-2 years బాబు ఉన్నాడు. వాళ్ళు కిందకి దిగి నీళ్ళల్లో ఆ బుడ్డదాన్ని ఎత్తుకుని ఇంకోవైపు ఒక ట్రేలో ఆ బాబును కూర్చోబెట్టి అది నెత్తి మీద పెట్టుకుని అలాగా ఆయన కండ్రికలో నీళ్ళల్లో బయలుదేరి వెనక ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి రామరప్పాడు దాకా వెళ్ళారు. సో ఇప్పుడు ఎవరికైతే ఈ డిస్టెన్స్ తెలియదో ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి కండ్రిక నుంచి రామరప్పాడు రింగ్ ఎంత దూరం ఒకసారి కొట్టి చూడండి. రామరప్పాడు రింగ్ కండ్రిక కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. అటు ఇటుగా 3-4 kilometers ఉంటుంది నన్ను అడిగితే. అన్ని కిలోమీటర్స్ ఆయన వాళ్ళ 4 ఫ్యామిలీ నడుచుకుంటూ వెళ్ళారు. దారిలో ఏ గవర్నమెంట్ వాళ్ళు రాలేదు, ఏ ప్రైవేట్ వాళ్ళు రాలేదు హెల్ప్ చేయడానికి. Day 1 ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ, ఫ్లైఓవర్ కింద ఉంటారు మాకు తెలిసిన అన్న, వదిన ప్రెగ్నెంట్, ఓ బాబు ఉన్నాడు. అండ్ మా అన్న వాళ్ళ మమ్మీ డాడీ సేమ్ వాళ్ళు మాలాగా అపార్ట్మెంట్లో ఉంటారు. కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చేసాయి విత్ ఇన్ నో టైం 1-2 hours. ఆ నీళ్ళల్లో దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అదృష్టవశాత్తు ఆ టైంకి ఒక బోట్ వస్తే ఆ బోట్లో వదిలి ఎక్కించి మిగిలిన వాళ్ళంతా నడుచుకుంటూ నీళ్ళల్లో వెళ్ళారు. నీళ్ళల్లో ఫ్లైఓవర్ దాటి అటువైపు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళారు. సెకండ్ స్టోరీ. థర్డ్ స్టోరీ, మా ఇంటి దగ్గరే ఉంటారు, బట్టల బిజినెస్ వాళ్ళది. సో వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు చాలా కష్టపడి పెట్టిన షాప్ అది. ఎదురుగుండ రోడ్లో డాబాకుట్లు రోడ్ అంటాం. ఆ షాప్లోకి అగైన్ 1-2 hours టైంలో ఇలా నీళ్ళు వెళ్ళిపోయినాయి. బట్టల కొట్టు, మిగతా ఏదన్నా నార్మల్ ఇవంటే తడిసినా సరే అమ్ముకోవచ్చు అనుకోవడానికి కూడా లేదు. అటు ఇటుగా అంకుల్ నాకు చెప్పింది ఏంటంటే 5 to 8 lakhs మధ్యలో లాస్ ఉంది. ఎవరు పూడుస్తారు దాన్ని తెలీదు. సరే, ఫోర్త్ స్టోరీ, మా ఇంటి వెనకుంటారు వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళది బట్టల షాప్, వాళ్ళది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో. 1-2 hours నీళ్ళు వచ్చేసాయి వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ఇంటిమేషన్. తడిసిపోయింది మొత్తం. సేమ్ 5 to 10 lakhs లాస్. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 4 స్టోరీస్ నేను మీకు చెప్పాను. ఈ 4 స్టోరీస్ ఏవైతే చెప్పానో ఇవి జస్ట్ ఒక శాంపుల్ అంతే. నేను చెప్పుకుంటా పోతే 20-30 ఉన్నాయి నా దగ్గర. ఇది నాకు తెలిసిన వాళ్ళే, నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు పడ్డ పాటలు ఇవన్నీ. సో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 4-5 స్టోరీస్ నేను Day 1 వీడియో పెట్టేసి ఇలా అయిపోయింది అని చెప్పి వ్యూస్ తెచ్చుకోవటమో, లేకపోతే అందరినీ సాటిస్ఫై చేయటమో, లేకపోతే సింగనగర్ ఇలా అయిపోతుందని చెప్పడమో నాకు పెద్ద విషయం కాదు. నేను చెప్పగలను. నేను ద రీజన్ నేను ఒక పాజిటివ్ సైడ్ చూపిద్దామని చూస్ చేసుకుంది ఎందుకు అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన స్టోరీస్ చాలామంది వినే ఉంటారు, ఏదైనా న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే వేరే పేజెస్లో కానీ అన్ని చోట్ల వినే ఉంటారు. ఈ న్యూస్ అందరూ చెప్తున్నారు. నేను కొత్తగా ఇప్పుడు వాళ్ళు చెప్పేదే నేను చెప్పటం ఎందుకు, నా కళ్ళ ముందు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వర్క్స్ చేస్తున్నారు కదా, సో అవి చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఒక వీడియో పెట్టాను. దాని కింద రచ్చ చేశారు. మొన్న ఇంకో వీడియో పెట్టాను, నేను అసలు మేము ఈ 5 రోజులు ఎలా సర్వైవ్ అయ్యాము, దాని కింద రచ్చ చేశారు. మీరు చేస్తున్న రచ్చ ఏంటి, జనాలు కొంతమంది చేస్తున్న రచ్చ ఏంటి, నేను టీడీపీ ఏజెంట్ని, ఇంకొకళ్ళు ఏదో అన్నారు టీడీపీ సైకిల్ పార్టీకి నేను కట్టు బానిసనంట, ఇంకొకళ్ళు ఏదో అన్నారు మేము పెత్తందారులు అంట, ఇది పెత్తందారుల ప్రభుత్వం అంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు నా వీడియోస్ మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి, ఫస్ట్ నుంచి చివరి దాకా. మళ్ళీ చెప్తున్నా, ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ ఎండ్ వరకు పూర్తిగా చూసి ఎక్కడైనా టీడీపీ గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ ఉండటం వల్లే ఇదంతా జరిగిందనో, లేకపోతే గవర్నమెంట్ చేయటం వల్ల ఇదంతా జరిగిందనో ఎక్కడైనా నేను చెప్పానా? నేను చూపించింది ఏంటి, అరే మునిగేరా బై, జనాలు బాధపడ్డారు, అన్నీ ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా జరుగుతుంది, ఇది ఎవడన్నా చూపించండి అన్న.
అది తప్పైంది. దానికి నా మీద ఒక ముద్ర వేశారు. సరే, అది కాసేపు పక్కన ఉంచుదాం. నేను ఇప్పుడు ఎవరైతే నన్ను అడుగుతున్నారో గవర్నమెంట్ మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయడానికి మొన్న ఎవరో ఒక ఆయన పాపం ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ఒక లిస్ట్ ఇచ్చారు నాకు, గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేయాలి అని. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఒక గవర్నమెంట్కి అగెనిస్ట్గా వెళ్దామనో లేకపోతే గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దామనో కాదు. నాది లైఫ్ స్టైల్ ఛానల్. మీరు వెళ్ళి బ్లాగ్స్ చూసుకోండి వెనకెళ్ళి. మీరు నేను పాజిటివ్ చూపించాను అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు నాకు అగెనిస్ట్గా వచ్చి మీరు చేసిన పనులు ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు నా కళ్ళ నేను 1 వీక్గా రోడ్డు మీదే ఉన్నా. మా ఫ్రెండ్స్ ఎవరైతే నేను క్లోజ్గా ఎవరైతే నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇంట్లో లేను అసలు. ఫస్ట్ 2-3 డేస్ మా అపార్ట్మెంట్ మొత్తం ఉన్నదంతా కొంచెం ఓల్డ్ పీపులే ఉన్నారు. నేను ఇంకొక అబ్బాయి, మేము ఇద్దరమే ఉన్నాం యూత్. మేము వెళ్ళి వాటర్ ప్యాకెట్లు అందించాం, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాం, పాల ప్యాకెట్లు తీసుకొచ్చాం, వచ్చే దారిలో చాలామందికి ఇచ్చుకుంటూ వచ్చాం. నేను 1 వీక్ అంతా రోడ్డు మీదే ఉన్నా. నేను చాలా ఇబ్బందులు పడ్డాం. నేను కరెంట్ లేక ఇబ్బందులు పడ్డా. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను అదే చెప్తున్నా. జనాలు పడుతున్న ఇబ్బందులు చాలా న్యూస్ ఛానల్స్ చాలా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. నువ్వు యూట్యూబర్గా నువ్వు కూడా చూపించాలి అంటే అది రూల్ ఏమన్నా ఉందా నేను చూపించాలని? ఈజ్ దర్ ఎనీ రూల్ దట్ ఐ హ్యావ్ టు షో ఓన్లీ నెగిటివ్స్ ఆర్ ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ ఎట్ ద గవర్నమెంట్? సరే, అది కూడా కాసేపు పక్కన పెడదాం. ఒక చిన్న క్వశ్చన్ నేను వీళ్ళకి ఎవరైతే వీళ్ళు నా కింద కామెంట్ చేశారో వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్. సరే, ఆ క్వశ్చన్ అడిగే ముందు నేను మీకు గ్లిమ్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి నేను సపోర్ట్ చేసేట్టున్నా కదా గవర్నమెంట్కి అని. సండే మార్నింగ్, ఇప్పుడు నేను చెప్పిన 4-5 స్టోరీస్లో సండే మార్నింగ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వాటర్ రావటం వల్ల జరిగినది ఇది. ముందు రోజు రాత్రి ఒకవేళ ఇంటిమేట్ చేసుంటే అఫీషియల్స్ ఇది జరిగేది కాదు. వాటరు సాటర్డేనే అక్కడ గేట్స్ తెరిచారు వెలగలేరు దగ్గర. ఓకే, మరి వెలగలేరు దగ్గర ముందు రోజే గేట్స్ తెరిచినప్పుడు నీళ్ళు ఇక్కడికి రావడానికి 12 hours మినిమం టైం పట్టింది. అక్కడ సడన్గా అదేదో ఇలా గేట్లు తెరిచిన వెంటనే విజయవాడ మునిగిపోలేదు. మినిమం 12 hours టైం ఉంది అక్కడ నాకు తెలిసినంత వరకు. తప్పైతే అఫ్ కోర్స్ కింద కామెంట్లు రెడీగా ఉన్నాయిగా మీకు వేసుకోండి, నాకు తెలిసి చెప్తున్నా. సో ఈ 12 hours కనీసం ఒక ఇంటిమేషన్ లేదు గవర్నమెంట్ నుంచి ఇలా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పుంటే కనీసం ఇప్పుడు 43 మంది 44 మంది అఫీషియల్ కౌంట్ చనిపోయిన వాళ్ళు, అందులో సగం మంది బతికేవాళ్ళేమో. లేదా ఇప్పుడు ఈ 5 lakhs 6 lakhs 10 lakhs లాస్ ఎవరైతే ఉన్నారో ముందు రోజు రాత్రి తెలుసుంటే అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వాళ్ళేమో పై ఫ్లోర్లో. నేను అది చెప్తున్నా. ఇప్పుడు నేను గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడేవాడిని అయితే ఇది ఎందుకు మాట్లాడతాను నేను? ఇప్పుడు ఈ మాట చెప్పను కదా నేను మీకు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడండి. మీరు ఒకవేళ వెళ్ళేంత ఇది మీకు లేకపోతే మీరు వెళ్ళాలి, నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడకూడదు అనుకుంటే నేను ఇప్పుడు రైట్ సైడ్ ఒక రీల్ పెడుతున్నా చూడండి. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్ అని చెప్పి నేను ఒక రీల్ పెట్టా ఫ్యూ డేస్ బ్యాక్. మరి నేను గవర్నమెంట్ ఏజెంట్ని అయితే ఆ రోడ్డు అవాయిడ్ చేసి వేరే రోడ్డు నీట్ అయిపోయిన రోడ్డు వీడియోలో చూపించినట్టు ఇప్పుడు కూడా చూపించి ఉండాల్సింది కదా. నేను అదే చెప్తున్నా. నా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే అందరూ టెన్షన్ పడుతున్నారు, అన్ని ఛానల్స్ కూడా అన్ని చూపిస్తున్నారు. అలా కాకుండా ఏదన్నా ఒక 1% అయినా మంచి జరుగుతుందేమో చూపిద్దాం అన్నది నా ఉద్దేశం. నౌ హియర్ కమ్స్ ద క్వశ్చన్ టు ఆల్ ద పీపుల్ హూ పాయింట్ ఎట్ మీ దట్ ఐఎమ్ ఏ టీడీపీ ఏజెంట్. ఒక చిన్న నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ వీడియోలో అదే చెప్పా, తర్వాత వీడియోలో అదే చెప్పా. ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చి నీట్గా సెట్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ తగ్గాయో అక్కడికక్కడ చేస్తున్నారు. అంటే మీరు నన్ను వేసిన క్వశ్చన్ ఏంటి, మరి నీళ్ళు ఉన్న ఏరియాలో ఎవరిని పట్టించుకోవట్లేదా అంటే నేను ఆ క్లియర్గా చెప్పా. అరే బాబు, నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ లేవనట్లేదు, కానీ దాంతోపాటు నాకు కనపడిన పాజిటివ్స్ నేను చూపిస్తున్నాను అన్నందుకు మీరు ఒక పార్టీకి నన్ను ఆపాదించారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మున్సిపాలిటీ వర్కర్స్లోను ఎలక్ట్రికల్ వర్కర్స్లోను అపోజిషన్ పార్టీ అంటున్నారు, అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తల ఒక చెయ్యి వేస్తేనే సింగనగర్ బయటపడింది. ఒక రోడ్డు క్లీన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలా చేయగలిగారు, ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలా చేయగలిగారు. మీరు ఎంతసేపు చీఫ్ మినిస్టర్లోనూ అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధం లేకుండా మున్సిపాలిటీ వర్కర్స్లోనూ ఎలక్ట్రిక్ వాళ్ళు పనిచేశారు. ఈవెన్ దో గవర్నమెంట్ అందరూ తలా ఒక చెయ్యి వేస్తేనే సింగనగర్ బయటపడింది. నా చెప్దామనుకున్న ఉద్దేశం అదే. దాని పార్టీకి ఆపాదించి నువ్వు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకుండా భజన బ్యాచ్ ఉన్నారు ఒకళ్ళు ఎవరో, అండ్ నన్ను జోకర్ అన్నాడు ఇంకోడు. దేనికి? నేను ఏం భజన చేశా నాకు అర్థం కాల. నేను ఏం భజన చేశా? మరి ఇప్పుడు భజన చేసేవాడిని అయితే ఇప్పుడు వచ్చి నేను ఈ మాట ఎందుకు చెప్తా? గవర్నమెంట్ ఇవి కూడా ఎందుకు చూపిస్తాను నేను? కుదిరితే తెలుసుకోండి. బట్
ఒక పర్సన్ పాజిటివ్గా ఏదన్నా జరుగుతుందా అని చూపిద్దాం అనుకున్న ఉద్దేశంతో ఛానల్లో ఒక వీడియో పెడితే దాని కింద పర్సనల్ టార్గెట్ చేస్తూ ఒకడు భజన అంటాడు, ఇంకోటి పెత్తందారుడు అంటాడు, అంటారు, ఇంకోటేమో టీడీపీ ఏజెంట్ అంటారు, నేను కూడా గవర్నమెంట్కి పనిచేస్తున్నాం అంటారు. ఇది ఒకటైతే మిగతా ఇంకో బ్యాచ్ ఏమంటారు, నాకు పేరు తీయటం ఇష్టం లేదు, బట్ ఆయన ఉండటం వల్ల ఇదంతా జరిగింది, వీళ్ళు ఉండటం వల్ల ఇలా జరిగింది, లేకపోతే జరిగేది కాదు. ఒక గవర్నమెంట్లో ఉన్న పార్టీ వాళ్ళేమో మా ఓడు ఉండబట్టి ఇలా జరిగిందని ఒకళ్ళు అంటారు కింద కామెంట్లో. దానికి మీరు వాళ్ళకి రిప్లై ఇచ్చుకోండి. మళ్ళీ మధ్యలో అనేది అవుతారు, నాకు అర్థం కాలే. నేను ఫస్ట్ నుంచి ఒక మాట మీదే ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా రోజుకి 10-15 ట్రాక్టర్లు వేసుకొచ్చి అందరికీ హెల్ప్ చేశారు. మరి నేను గవర్నమెంట్కి పనిచేసే టీడీపీ ఏజెంట్నే అయితే నేను ఆ మాట ఎందుకు చెప్తాను? మీకు తెలియదా ఎలా ఉంటుందో? ఒక పార్టీకి కల్ట్గా ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలియదా? మీరు చూడలేదు ఇప్పటిదాకా. సో జస్ట్ ఊరికే కామెంట్ చేయాలి, లేకపోతే మంచి చూపిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెడు చూపించాల్సిందని ఫోర్స్ఫుల్గా వాళ్ళు, అవన్నీ నాతో నడవబ్బా. నేను ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే, డోంట్ పొలిటిసైజ్ మై ఛానల్ ప్లీజ్. నా ఛానల్ని అట్లీస్ట్ ఇప్పుడు నేను పాలిటిక్స్కి సంబంధించి ఏదైనా వీడియో పెడితే దాని కింద మీకు నచ్చినట్టు మాట్లాడండి. ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ సింగనగర్ వీడియోలో నేను పొలిటికల్ గెయిన్ కోసమో లేకపోతే పొలిటిసైజ్ చేయడానికో నేను పెట్టలేదు. ఐఎమ్ ప్రిటీ క్లియర్ ఆన్ దట్. ఇంకోళ్ళు ఏమన్నారు, సూపర్ కవరింగ్ తమ్ముడు. నేనేం కవర్ చేస్తున్నా ఇంత ఓపెన్గా క్లియర్గా చెప్తుంటే? నాకు ఒక పార్టీ అంటే ఇష్టమే, కానీ నేను పెడుతున్న సింగనగర్కి సంబంధించిన వీడియోలు దానికి రిలేటెడ్గా నేను పెట్టలేదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజే నేను పెట్టిన వీడియో ఇది. సో మీకు ఒక ఛానల్ కావాలి గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికో లేకపోతే అపోజిషన్ని బ్లేమ్ చేయడానికో, దట్ ఈస్ నాట్ మై ఛానల్. మీరు గవర్నమెంట్ను అపోజిషన్ను బ్లేమ్ చేయాలి అనుకుంటే, మీరు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని అనుకుంటే, చాలా మీడియంస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, థ్రెడ్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇంటికి పిలుచుకోండి, క్వశ్చన్ చేయండి, ఓ పోస్ట్ పెట్టండి, ప్రశ్నించండి. అంతేగాని ఒక పాజిటివ్గా జరిగినవి ఇవి అని చూపిద్దామని ట్రై చేస్తున్న వీడియో కిందకు వచ్చి నువ్వు నెగిటివ్స్ ఎందుకు చూపించవు అంటే, నెగిటివ్స్ లేవని ఎక్కడన్నా చెప్పానా? నెగిటివ్స్ చూపించలేక అందరూ చూపిస్తున్నారు నెగిటివ్స్. వాళ్ళకి నాకు ఇంకా సంబంధం, అందరూ చూపిస్తున్నప్పుడు వాళ్ళు చూపించింది నేను చూపిస్తే ఇంకా దేర్ ఇస్ నో పాయింట్. సో మీరు కామెంట్ చేసే ముందు మీరు టైప్ చేస్తారు కదా కామెంట్, టైప్ చేసే ముందు ఒకసారి నేను అసలు వీడియో అంతా చూసానా, ఇతను వీడియో పెట్టాడు అంతా చూసానా, నేను ఇతను అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు అవన్నీ చూసానా నేను, లేకపోతే ఇతను ఇలా ఆలోచించి కామెంట్ చేయండి అంతే తప్ప. ఇప్పుడు నువ్వు ఎందుకు వాదిస్తున్నావు, నువ్వు ఒప్పుకోవు అంటే, నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో కింద మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తుంటే, పాపం నేను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తుంటే కింద నేను పొరపాటున మున్సిపాలిటీ వాళ్ళు అనకుండా చెత్త వాళ్ళు అన్నా. నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వర్కర్సే, క్లీనింగ్ వర్కర్స్. అలాంటప్పుడు నేను కావాలని వాళ్ళు చెత్త వాళ్ళని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతా? పొరపాటున వచ్చింది అది ఆ ఫ్లోలో. ఇప్పుడు సడన్గా వాళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తుంటే చూపిద్దాము మీకు అన్న దీంతో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు చెత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాళ్ళు వచ్చారు, కరెంట్ వాళ్ళు వచ్చారంటాం కదా, ఇప్పుడు ఇప్పుడు అలాగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు అంటాం కదా. సో అలాగా చెత్త వాళ్ళు నాకు పొరపాటున వచ్చేసింది నాకు. సో దాన్ని అపాలజైజ్ చేశా, ఆ వీడియో కూడా తీసేసాను నేను, అపాలజైజ్ చేసి వీడియో తీసేసాను. సో తప్పు 2-3 వీడియోస్లో నేను ఎక్కడ గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడలేదు. కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడినప్పుడు ఇంత జస్టిఫికేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు పర్సనల్గా కామెంట్స్లో టార్గెట్ చేసే ముందు యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు ఈ ఒక్క ఛానల్లోనే కామెంట్ చేసి వదిలేరు కదా, ఎవరైతే ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారో. మీకల్లా ఏం కావాలి, మీ మైండ్ సెట్ ఏంటి, మీకల్లా ఏం కావాలి? జరుగుతున్న నెగిటివ్స్, ఎన్ని నీళ్ళు మునిగిపోయిన నీళ్ళు ఏంటి, గవర్నమెంట్ ఏ తప్పులు చేసింది, ఇవన్నీ చూపించేవాళ్ళు మీకు కావాలి. నేను చూపించట్లా. ఎందుకు? నేను టీడీపీ ఏజెంట్ని కాబట్టి. అంతే కదా, మీ లెక్క అంతే కదా. నేను చూపించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది చూపిస్తున్నారు, నేను కూడా చూపించడం ఎందుకనే ఉద్దేశంతోనే నేను చూపించలా. ఇప్పుడు ఏదో చెప్తున్నా కదా, ముందు రోజు ఇంటిమేషన్ లేకపోవడం వల్ల చాలా ఫ్యామిలీలు నష్టపోయినాయి. అందులో నాకు తెలిసిన 5-6 కుటుంబాలు ఉన్నాయి. సో అర్థం చేసుకోండి, ఆలోచించి కామెంట్ చేయండి. కాదు ఎప్పటికీ నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేసే మాట్లాడుతున్నావు, ఇలా ఒప్పుకోం మేము. కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్. అండ్ లాస్ట్ వీడియో వరకు నేను రిప్లైస్ ఇచ్చాను అందరికీ. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్
I know that I'm not related to a particular party, at least at this point of time అని అట్లీస్ట్ ఈ 3 వీడియోస్లో మాత్రం ఏ పార్టీకి నేను సంబంధించిన వాడిని కాదు అని చెప్పడానికి ట్రై చేశాను. బట్ దిస్ టైమ్ ఐమ్ డన్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఐమ్ డన్ దిస్ టైమ్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు మళ్ళీ పేషెంట్ని కత్తిపెట్టి పొడి చేసి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎలాగా అంటే పేషెంట్ని కత్తిపెట్టి పొడి చేసిందని మీరు అన్నారు. సో పేషెంట్ని కత్తిపెట్టి పొడి చేసింది కాబట్టి రోడ్డు మీద వదిలేదు పేషెంట్ని, అంతేనా మీరు చెప్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఒక మిస్టేక్ చేసింది అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? పేషెంట్ని కత్తిపెట్టి పొడి చేసి తీసుకెళ్ళి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తే మంచిదా అంటున్నారు. పేషెంట్ని కత్తిపెట్టి పొడిచితే మీ లెక్క ప్రకారం ఏం చేయాలి? రోడ్డు మీద వదిలేయాలి పేషెంట్ని. ఎలాగో పొడి చేసాం కానీ వదిలేయాలండి. మెటాఫోర్స్ వాడేందుకు కొంచెం ఆలోచించి వాడండి. ఓకే, సో ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది ఈ వీడియో. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో ఆన్ ఎ గుడ్ నోట్. ఎవరైతే నా వీడియోస్ కరెక్ట్గా మీకు కనెక్ట్ అయిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఎవరికైతే నేను టీడీపీ ఏజెంట్ అనిపించి కింద కామెంట్స్ పెట్టారో థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సో మీ వల్ల నేను ఎలా మాట్లాడాలో చాలానే తెలుసుకున్నాను, ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.